జై భీమ్ జై భీమ్ జై భారత్ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ క్రమంలో ఇటువంటి కార్యక్రమం జరపడం అనేటువంటిది వాజ్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్ టువర్డ్స్ సోషల్ డెవలప్మెంట్. దట్ ఈస్ ప్యూర్లీ బై అవర్ బ్రదర్ Nihal Rao, and for him I am heartfully telling my congratulations. I would like to continue the same thing forever and ever. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కోణాన్ని మనం ఒక్కసారిగా చూస్తే ఆయన ప్రపంచ మేధావి. ఈరోజు దాదాపు 206 దేశాలు సమైక్యంగా ఉన్నటువంటి ఒక ఐక్యరాజ్య సమితి కూడా ఏప్రిల్ 14ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవం ఓల్డ్ నాలెడ్జ్ డేగా ఈరోజు సెలబ్రేట్ చేస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానం అనేటువంటిది విశ్వవ్యాప్తం అయిపోయింది. నాలెడ్జ్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ యూనివర్సల్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ నాట్ బిలాంగ్ టు పర్టికులర్ సెక్టర్ ఆర్ సొసైటీ ఆర్ ద రేస్ ఆర్ కమ్యూనిటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ఏ యూనివర్సల్ మ్యాన్. ఆయన ఒక విశ్వ వైతాళికం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క డిగ్రీలు చూస్తే ప్రపంచంలో ఫేమస్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఇన్ జర్మనీ, ఫ్రమ్ బారిస్టర్ ఫ్రమ్ ద గ్రేట్ జర్మనీ యూనివర్సిటీ. ఇవన్నీ అన్ని ఒకసారి చూస్తే there is no man like డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్. భారతదేశ ప్రజలమైన మేము we the people of India should recognize this fact as early as possible, so that we will be leading to the another kind of India in the coming days. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఆదర్శాలను గౌరవించి ఆయన యొక్క సిద్ధాంతాల ఆధారంగా మనం ముందుకెళ్తే ఈ ప్రపంచంలో భారతదేశం ఎంతో తొందరగా నెంబర్ 1 దేశంగా మారే అవకాశం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ చదివాడు. తర్వాత 25 సంవత్సరాలకి ఆసియా ఖండంలోనే ఆర్థిక శాస్త్రంలో PhD పొందినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా భారతదేశంలో కూడా ఏ విధంగా ఉంటాయి అనేటువంటి గ్రంథం రాశాడు. అదేవిధంగా ప్రొవిన్షియల్ ఎకానమీ స్టేట్స్ ఇన్ బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, పూర్ షూటర్స్ అండ్ హౌ దే బికమ్ పూర్ ఇన్ ఇండో-ఆరియన్ సొసైటీ. ఉదాహరణకి ధర్మ ఉదార్ కార్లాక్ భారతదేశం ఇండియా లేదా పాకిస్తాన్ ఇవ్వాలన్నా లేదని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ ప్రజలు కానీ అదేవిధంగా మన భారతదేశ నాయకులు కానీ ఇండియా శక్తి భయపెట్టారన్నా అటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈరోజు భారతదేశంలో శాసన నిర్మాణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎన్నో దేశాలు తీసుకొని వారి దేశాలకు తగ్గగా రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. One of the finest constitutions for the largest democracy in the world, that is the Constitution of India. So, Dr. Babasaheb Ambedkar is a picture of ideology of Marxism, socialism, and the Buddhism. Dr. Babasaheb Ambedkar అన్ని విధాలుగా కూడా ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ వాట్ వాస్ ఫేసింగ్ ద ఇండియన్ సొసైటీ. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాల్లో మనందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సర్వ సమాన భారతదేశ నిర్మాణంలో అధిక జనమైనటువంటి మనం రాజ్యాధికారాన్ని చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.